కొండ తిరుమల కొండ తిరుమల కొండ ఎదుట ఎవ్వరు లేరు ఇంత విష్ణుమయమే ఏ చిత్తములో భావమెల్ల శ్రీ వెంకటేశుడే హత్తిన ప్రకృతి ఎల్ల ఆతని మాయే లోకంలో ఇది వరకిరుగనివాడు ఎవడున్నాడీ కాలంలో సరియగు నడవడివాడు నిత్యము సత్యము పలికేవాడు నిరతము ధర్మము నిలిపేవాడు చేసిన మేలు మరువనివాడు సూర్యుని వలెనే వెలిగేవాడు ఎల్లరికీ చల్లని వాడు ఎదనిండా దయగలవాడు ఎవడు 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 ఒకడున్నాడీ లోకంలో ఓంకారానికి సరిజోడు ఇలకులమున ఈ కాలంలో జగములు పొగిడే మొనగాడు విలువలు కలిగిన విలుకాడు పలుసుగుణాలకు చెలికాడు చెరగని నగవుల నెలరేడు మాటకు నిలబడు ఇలరేడు దశరథ తనయుడు దానవదమనుడు జానకి రమణుడు అసడే శ్రీరాముడు శ్రీరాముడు నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడా శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ వెంకట నారాయణ దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యం భీయ నోపక కదా నన్ను నొడబరపు చూచు పై పైనే సంసార బంధముల కట్టేవు నా పలుకు చెల్లున నారాయణ పైనే సంసార బంధముల కట్టేవు నా పలుకు చెల్లున నారాయణ నిగమా. అట్లా చూడండి, మనతో పాటు కొంతమంది భక్తులు కూడా ఉన్నారు. ఈ ఆనంద్ పాడిన పాటలు ఎలా ఉన్నాయి వారి మాటలో కూడా తెలుసుకుందాం. ఎట్లా ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? కరీంనగర్ సార్. కరీంనగర్ నుంచి వస్తున్నారు. ఎలా ఉన్నాయండి పాటలు? పాడే పాటలు ఎట్లా అనిపించాయి మీకు? హృదయాన్ని హత్తుకునేలా ఉన్నాయి సార్. చాలా బాగుంది సార్. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఏమనిపించింది పాట వింటుంటే? చాలా బాగా ఉన్నాయి, బాగా పాడాడు అనిపిస్తుంది. బాగా వాయిస్ బాగుంది, చాలా బాగా పాడాడు. మీరు ఎక్కడి నుంచి? జమ్మలవాడు సార్, మరి కడప జిల్లా జమ్మలవాడు. నేర్చుకున్న సాహిత్యం సరిగమల నుంచి నేర్చుకునే వాళ్ళు కూడా ఈ విధంగా పాడలేరు. ఈయన ఏదో దైవలీల వల్ల పాడుతున్నారని నా అభిప్రాయం అనుకున్నాను. అదే వెళ్ళే వాళ్ళు ఆగి మరి ఈయన పాటలు వినేసి వెళ్తున్నారు. నేను కూడా సంగీతం కొద్దిగా ప్లే చేయగలను, సర్లీస్ పాటలు నేర్చుకున్నాను. కానీ మేము కూడా ఇంత బాగా పాడలేము, ఇష్టం. ఆయన దేవుని కృప ఉండడం వల్లే ఆయన ఆ విధంగా పాడగలుగుతున్నాను. మీకేమనిపిస్తుంది? బాగా పాడాలనిపిస్తుంది. ఇక్కడ భక్తులు కూడా మనం చూస్తున్నాం, వాళ్ళు కూడా వీటి నుంచి వెళ్ళే నిత్యం వేల మంది భక్తులు శ్రీవారి మెట్టు మార్గం నుంచి కూడా స్వామివారిని నడిచి చేరుకుంటూ ఉంటారు. అలా వెళ్ళే మార్గంలోని ఈ ఆనంద్ 250వ నెంబరు మెట్టు దగ్గర ఈ పళ్ళ అమ్ముకునే పళ్ళ జ్యూసును వచ్చే భక్తులకి విక్రయిస్తూ కూడా తన జీవనం అయితే ఆయన గడుపుతూ ఉన్నాడు. అలాగే తనకి ఏదైతే అభిరుచి ఉందో పాటలు పాడాలన్న ఆ కోరికతో స్వామివారి గీతాలు, అన్నమయ్య కీర్తనలు కానీ రామదాసు కీర్తనలు కానీ పాడుతూ కూడా వచ్చే భక్తులను కూడా వాళ్ళని తన్మయత్వంతో ముంచెత్తుతున్న పరిస్థితి. మీరు చెప్పండి, అసలు ఏం చదువుకోవాలి? 6వ తరగతి మాత్రమే చదువుకున్నారు. అదే ఎప్పటి నుంచి పాటలు పాడే హాబీ, పాట పాడాలన్న ఈ ఆలోచన కానీ వచ్చే భక్తులకు మీ పాట వినిపించడం
ఎన్ని ఏళ్ళ నుంచి మీరు స్టార్ట్ చేశారు? ఇప్పుడు ఒక కొద్ది సంవత్సరాలు కానీ ఈ మైకులు ఇలాంటివి ఉన్నాయి కదా సార్. అప్పుడు మామూలుగా నేను సెల్లులో అంటే స్వామివారి సంకీర్తనలు అన్ని రికార్డ్ చేసుకొచ్చుకునేవాడిని. అప్పుడు ఈ ఏమీ లేకుండా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు నేను ఇక్కడ వేరే ఇది లేకోకుండా స్వామివారి పాటలే పాడేవాడిని. అట్లా మెల్లమెల్లగా వింటూ వింటూ దాంతో పాటే అంటే ఏదైతే సాహిత్యం వినిపిస్తుందో మనకి వాటితో పాటే పాడడం అలవాటు. అట్లా నాకు ఈ స్వామివారి పట్ల ఆ భక్తి నాకు తెలియకుండానే అది అట్లా ఇదైపోయింది. అంటే నా మనసులో అట్లా స్వామివారు ఉన్నారు స్వయంగా, లేకపోతే ఇన్ని కోట్ల మంది ఇన్ని వేల మంది ప్రజలు మనం ఒక పాట పాడంగానే స్వామివారి పట్ల ఒక పాట వినంగానే సడన్ గా వాళ్ళు ఆగడము, దాని పట్ల వాళ్ళు కూడా భక్తి భావాన్ని పెంపొందించడం. ముఖ్యంగా స్వామివారి పట్ల వచ్చిన ప్రతి ఒక్కరూ వేరే ఆలోచన లేకోకుండా మనం ఏదైతే స్వామివారి సేవకు వచ్చామో దర్శనార్థమై వచ్చామో దీన్ని పరిపూర్ణంగా ముగించుకొని ప్రతి ఒక్కరూ స్వామివారి పట్ల పూర్తి భక్తి విశ్వాసాలు నమ్మకం ఉంచాలన్నదే నా ప్రధాన ఉద్దేశం సార్. ఇది మీరు పాడే పాట కొంతమంది భక్తులు సెల్ ఫోన్ లో చిత్రీకరించుకొని సోషల్ మీడియాలో కూడా పెట్టడం జరిగింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా మీ పాట వైరల్ అవుతుంది. ఆ విషయం మీకు తెలుసా? తెలియదు సార్, నాకు వేరే వాళ్ళు వాట్సాప్ లో పెట్టారు. ఆనంద్ ఇట్లా నీ పాట చూడు ఎంత పెద్ద వైరల్ అయిందో అంటే. వైరల్ అంటే ఏంటంటే అందరూ చూస్తున్న ప్రతి ఒక్కరూ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ పాట ఇతను చక్కగా పాడాడు ఆ రోజు అంటే శ్రీరామచంద్రమూర్తి గురించి రామదాసు కీర్తన పాడానమాట. శుభకరుడు శురుచిరుడు భవహరుడు భగవంతుడెవడు, కళ్యాణ గుణగనుడు కరుణాఘనాగనుడు ఎవడు, అల్లా తత్వమున అల్లారు ముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడు, ఆనందనందనుడు అమృతరస చందనుడు రామచంద్రుడు కాక ఇంకెవ్వడు, తాగరా శ్రీరామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరం, తాగరా శ్రీరామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరం. ఏ మూర్తి మూడు మూర్తులుగా వెలసిన మూర్తి, ఏ మూర్తి మొజ్జగంబుల మూలమౌ మూర్తి, ఏ మూర్తి శక్తి చైతన్యమూర్తి.